దాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇల్లు కట్టించిందా? సొంతగా అన్ని కూల్చివేతలే, మొదటి నుంచి ఇప్పటివరకు కూడా కూల్చివేతలే. ఇది కూల్చివేతల ప్రభుత్వం. ఇది ఇలా ప్రజలందరూ, తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరూ కూడా కష్టపడి చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మా ఇల్లు ఉంటుందా, కూలుతుందా? ఎప్పుడు ఏం కట్టించి ఏం కూల్చుతారో తెలియదు. ఇలా భూదాని భూములు అంటున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వము ఆడ కట్టుకున్నది పెద్ద పెద్ద బిల్డింగ్లు పేదోళ్లే కట్టుకున్నది. నువ్వు పేదోళ్ళకి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూల్స్తే పాపం తగులుతుంది మీకు. కూల్చి పేదోళ్ళు ఇల్లు కూల్స్తారా? కట్టుకుంటప్పుడు ఏం బీకిరు మీరు అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కట్టుకుంటప్పుడు ఏం బీకిరు మీరు, ఇప్పుడు కూల్స్తారా అన్నాడు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు కూల్చడానికి కారణమేంది? ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఒక మాట, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక మాట. ఇలా కాస్ట్లీ భూములు అంటే కాస్ట్లీ భూములు పేదోళ్ళు వాళ్ళు కాస్ట్లీ భూమి అని వేసుకోలే, వాళ్ళు బిల్లు కట్టుకోలే. ఎప్పటి నుంచో తరతరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు కూర్చోడానికి కారణం ఏంది? ఏదో మీకు ఉండాలి కదా, ఏదో ఉండాలి కదా. మీ ఆలోచన ఏంది? ఏం లేదు, కబ్జాలు చేస్తా దాన్ని. అలా మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంత మంత్రులు అందరూ కలిసి దాన్ని ఆక్రమించుకొని కమర్షియల్ కాంప్లెక్స్ ల పేరుతోని ఏదో పేరుతోని అయితే కమిషన్తో కూడా వీళ్ళే కాంప్లెక్స్ కట్టుకుంటారు. దానికే వేరే ఏం లేదు. ఇక పేదోళ్ళ ఇండ్లు కూర్చోడానికి మీకు చేతి ఎట్లా వచ్చినాయా? మీకు